సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా చిన్న పాప చాలా ఫ్రీక్వెంట్‌గా బాదం మిల్క్ తాగుతుంది బయట. తన కోసమని ఇంట్లోనే బాదం మిల్క్ ప్రీమిక్స్ అయితే చేశాను. అది ఎలా చేశాను, ఎలా యూజ్ చేసుకుంటున్నానో చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు బాదం పప్పు, హాఫ్ కప్పు జీడిపప్పు, 1/4 కప్పు పిస్తా పప్పు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటినన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఆపుతూ వేస్తే గనక ఇలా బరకగా వస్తుంది. ఈ ప్రీమిక్స్ ని 3 మంత్స్ వరకు బయట పెట్టుకోవచ్చు. 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బానే ఉంటుంది. ఈ ప్రీమిక్స్ తో బాదం మిల్క్ తయారు చేసుకున్నాను. కడాయిలో చిక్కటి 2 గ్లాసులు పాలు వేసుకొని అందులో చిటికెడంత పసుపు వేసుకొని మీగడేమీ కట్టకుండా కలుపుతూ ఉంటే గనక కొంచెం చిక్కబడుతూ ఉంటాయి కదా, ఆ స్టేజ్ లో ఒక 3 గ్లాసులు బాదం ప్రీమిక్స్ వేసుకొని దగ్గరికి పడుతూ ఉంది అన్న స్టేజ్ లో అయితే ఫ్రై చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని అవి వేడిగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడితే కనుక చల్లగా అయిపోతాయి. అవన్నీ సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.